ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర దానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో నిన్న కోస్తాలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడ కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విశాఖలో రాత్రి 8 గంటల సమయంలో భారీగా పిడుగులు పడ్డాయి. అనకాపల్లి జిల్లా వేచలంలో 40, పార్వతీపురం, మన్యం జిల్లా పెదమేరంగిలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదివారం విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. ఇక మరోవైపు ఈ అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వడగళ్ల దెబ్బకు మామిడి, జీడి మామిడి, అరటి వంటి ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది.